పవన్ కళ్యాణ్ను సీఎం చేయాలంటూ వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి ఆమంచి చేసిన కామెంట్స్ పై కడప జిల్లా రాజకీయ విశ్లేషకులు జనసేన నాయకులు స్పందించారు. రాజకీయాల్లో చీప్ ట్రిక్స్ లా విజయసాయి ఆమంచి కృష్ణమోహన్ రావు కామెంట్స్ ఉన్నాయంటూ విమర్శించారు. ఇక రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరని కూడా అంటున్నారు. మరింత సమాచారం కడప నుంచి మా ప్రతినిధి చంద్రమోహన్ రాజు సిద్ధంగా ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి చేయాలంటూ ఎంపీ విజయసాయిరెడ్డి అలాగే శ్రీరాజల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారి డిమాండ్ యొక్క ఉద్దేశం ఏంటి అనే విషయాన్ని మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఈ డిమాండ్ గతంలో బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా చేయడం జరిగింది. ఆయన ఆ పార్టీలోనే చేరడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు విజయసాయిరెడ్డి అలాగే ఆమంచి కృష్ణమోహన్ యొక్క ప్రకటనల వెనుక ఆంతర్యం ఏంటో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం జనసేన నాయకుడు తుంగారు అన్నయ్య దగ్గర ఉన్నాం. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా ఇప్పుడు విజయసాయిరెడ్డి అలాగే ఆమంచి కృష్ణమోహన్ మీరు చేసిన ప్రకటన ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతుంది. అద్భుతంగా కూటమి ప్రభుత్వం సాగుతుంది. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అండర్స్టాండ్తో చాలా బాగా పరిపాలన చేస్తున్నారని, దీన్ని ఎలా చెడగొట్టాలా, ఏం చేస్తే చెడిపోతుంది అనే కుట్రపూరిత రాజకీయాలు కుళ్ళు రాజకీయాలు తప్పితే వాళ్ళైతే ప్రశాంతంగా పరిపాలన చేయాలని కోరుకుంటాం. 10 ఏళ్ళు పరిపాలన చేయడం మొన్నే మా డిప్యూటీ సీఎం గారు కూడా ఇంకా 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు అనుభవిస్తున్నాడు కాబట్టి ఆయన ఉంటే మాకు ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుందని చెప్పినాడు. వీళ్ళు ఎలా దాంట్లో ఏలుపెట్టి గెలిగి వీళ్ళని ఇడగొట్టి మేము ఎలక్షన్గా పోవాలనే వాళ్ళ ఉద్దేశం తప్పితే ప్రజలు ఇంత భారీ మెజార్టీలో వాళ్ళకి విజయం సాధించి మాకు వాళ్ళు సీఎంగా కూడా వాళ్ళకు ఇంకా అది ఏం లేకుండా మాట్లాడతాము. ఎందుకంటే విజయసాయిరెడ్డి కానీ కృష్ణమోహన్ కానీ ఇంతకుముందు 6 నెలలకు ముందు ఇదే నోటితోనే రకరకాలు అవాకులు చవాకులు మాట్లాడినారు కదా. అంటే 6 నెలలకే మనిషి మారిపోతారా? అంటే క్యారెక్టర్ మారిపోద్దా? తమ నాయకుడు పవన్ కళ్యాణ్ ఏం తీర్పు ఇచ్చినా దానికి సిద్ధంగా ఉన్నామని, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండాలనే అభిప్రాయాన్ని రమణయ్య వ్యక్తం చేస్తున్నారు. చెప్పండి, ప్రధానంగా ఇప్పుడు జరిగిన పరిస్థితులు కానీ వస్తున్న ప్రకటనలు కానీ పవన్ కళ్యాణ్ సీఎంగా చేయాలన్న ఒక డిమాండ్ను మీరు వైసీపీ వారు మాత్రమే తీసుకొస్తున్నారు. దీని వెనుక ఆంతర్యం ఏంటి? రాజకీయాల్లో చాలా వ్యూహాలు ఎత్తుగడలు ఉంటాయి. ఆ వ్యూహాలు ఎత్తుగడల్లో భాగంగానే వైసీపీ వాళ్ళ ప్రకటనలు చేస్తూ ఉన్నారు. ఈరోజు మీరు చూస్తే వైసీపీ కూడా అట్లాంటి ఒక ప్రకటన వచ్చింది. వాసిరెడ్డి పద్మ వైసీపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా విజయమ్మను పెట్టాలా, జగన్ ఫెయిల్యూర్ అయినాడు, దాన్ని వ్యాపార సంస్థగా మార్చినాడన్న ఒక వ్యూహాత్మక ప్రకటన వచ్చింది. అట్లాంటి వ్యూహాత్మక ప్రకటనే విజయసాయిరెడ్డి దగ్గర నుంచి ముసలాడైన చంద్రబాబు కాకుండా కుర్రోడైన పవన్ కళ్యాణ్ పెట్టాలన్నటువంటి. అంటే దీని వెనకాల ఏముంది అంటే, పవన్ కళ్యాణ్ అయితే మేము ఈజీగా ఫేస్ చేయగలం, రాజకీయంగా పవన్ కళ్యాణ్ ఎత్తుగడల్ని సుత్తనీయాలు చేయగలం అన్న ఒక కుట్ర వైసీపీ ప్రకటనలో కనపడుతుంది. ఇప్పుడు విజయసాయిరెడ్డి చేసిన కామెంట్స్ ఎలా అర్థం చేస్తున్నారు? వైసీపీకి 151 సీట్లు ఇచ్చి 23 ఎంపీ సీట్లు ఇచ్చి ప్రతిపక్షం అనేదే లేకుండా ప్రజలు అమోఘమైన అపూర్వమైన పరిపాలన చేతికి ఇస్తే వాళ్ళకు ఎటువంటి పరిపాలన చేశారో మనం అందరం చూసాము. దానికి ఆ అనుభవాలను పవన్ కళ్యాణ్ గారు ఎంతో వ్యతిరేకించి చంద్రబాబు నాయుడు పూర్తి మద్దతు ఇచ్చి ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారే ప్రకటించారు. వాళ్ళిద్దరూ ఎంతో దూరపు చూపుతో ప్రజలకు పరిపాలన చేస్తున్నారు. వీళ్ళు ఏమి పని లేనివాడు గోళ్లు గిల్లుకున్నట్టు ఈ విజయసాయిరెడ్డి పెద్ద మనిషి కేవలం పరిపాలన చెడగొట్టాలా, వీళ్ళ ఐకమత్యాన్ని చెడగొట్టాలా, ఈ అభివృద్ధిని కుంటుపెట్టాలా, రాష్ట్రం సర్వనాశనం కావాలా, ఇది వీళ్ళకి. అవన్నీ బుద్ధులు మానుకొని ఏదో వాళ్ళ పని వాళ్ళు చూసుకోండి, లక్షణంగా పరిపాలన చేస్తాను, రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ఉంది, మంచి ప్రాజెక్టులు వస్తున్నాయి, పోలవరం ప్రాజెక్టు పని జరుగుతుంది, రాజధానికి నిధులు తెచ్చినారు, అది చూసి పరిపాలన ఎట్లా జరుగుతుందో అది ఇప్పటికే తెలుసుకోమని చెప్తున్నాను విజయసాయిరెడ్డి గారికి. ఇంకా ఆమంచి కృష్ణమోహన్ గారు అసలు ఏ పార్టీ ఉన్నా పార్టీలో చేరొచ్చు, ఏం మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారు అధ్యక్షుడు, చంద్రబాబు నాయుడు టీడీపీ
అధ్యక్షుడు. వాళ్ళిద్దరూ ఉచితంగా పరిపాలన చేస్తా అంటే వీళ్ళకెందుకు? వీళ్ళు ఎంత స్థాయిలో ఉండాలో అంతలో ఉండాలా. అసలు విజయసాయి రెడ్డికి ఏం సంబంధం ఉందని పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలంటాడు? కేవలం రాష్ట్రాన్ని చెడగొట్టాలా, ఇది వీళ్ళ ధ్యేయం. అది రాష్ట్ర ప్రజలందరూ గుర్తించాలని మనవి చేసుకుంటున్నాను. మంచి పాలన సాగుతుంది. ప్రజాభిప్రాయం మేరకు ప్రభుత్వం ఏర్పడింది. పవన్ కళ్యాణ్ తో పాటు చంద్రబాబు నాయుడు కూడా ఇద్దరు కూడా కలిసి ప్రభుత్వాన్ని సక్రమంగా నడుపుతున్నారు. అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నారు. అది చూసి ఓర్వలేకనే విజయసాయి రెడ్డి లాంటి వారు తమకు ఏమీ సంబంధం లేకపోయినా కూడా ఈ రకమైన కామెంట్స్ చేస్తున్నారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చీప్ ట్రిక్స్ ప్లే చేయడం ద్వారా వారు లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రవితో చంద్రమోహన్ రాజు, HM TV, కడప జిల్లా.